ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. కీర్తన గ్రంథం 29 అధ్యాయం 3వ వచనము. ఒక దినమున నేను ఏ కూటములోనూ లేను, ఎవరునూ నా యుద్ధకు రాలేదు. కానీ నేను నా గదిలో నుండగా దేవుడు నాతో మాట్లాడుటను వింటిని. దేవుడే నాతో మాట్లాడుచున్నాడని నేను గ్రహించి తిని. ఆయన నా జీవితమును 50 సంవత్సరముల క్రిందట మార్చెను. ఆయన స్వరమును అనుదినము వినగల ధన్యత నేనెరుగుదును. ఆయన అనుదినము నా సమస్యలు తీర్చుననియు, నా ప్రశ్నలకు జవాబిచ్చుననియు ఆయన మహిమార్థమై సాక్ష్యం ఇవ్వగలను. దేవుని గ్రంథమునందు వేరువేరు భాగములను పరిశీలించినప్పుడు ఆయన అనేక మంది స్త్రీ పురుషులతో ఏ విధముగా మాట్లాడెనో చూడగలము. మనం ఆయన మార్గములను తెలుసుకొనుటకు దేవుడు పలు విధములైన పరిస్థితులను వాడును. ఆయన మెల్లని చిన్నని స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పించునుగాక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.